మెగా డిఎస్సీ నియామకాలపై వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు, ఆరోపణలను అచ్చంట నియోజకవర్గ తెలుగు యువత తీవ్రంగా ఖండించింది. 5 ఏళ్ల పాలనలో ఒక్క డిఎస్సీ కూడా నిర్వహించకుండా నిరుద్యోగ యువత భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిన వైసీపీ నేతలు ఇప్పుడు మెగా డిఎస్సీపై మాట్లాడడం హాస్యాస్పదమని తెలుగు యువత రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బోడపాటి దుర్గాప్రసాద్, ఆచంట మండల అధ్యక్షుడు కేతా మురళి స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపాధ్యాయ నియామకాలపై శ్రీకారం చుట్టి నిరుద్యోగులకు న్యాయం చేస్తుందని తెలిపారు. అయితే దీనిని జీర్ణించుకోలేని వైసీపీ నేతలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. నిరుద్యోగుల సమస్యలపై గతంలో మౌనంగా ఉన్నవారు ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం అబద్ధాలు చెప్తున్నారని, ప్రజలు ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మరని స్పష్టం చేశారు. గత 5 సంవత్సరాల అరాచక పాలనలో జగన్మోహన్ రెడ్డి యువతకి చాలా ద్రోహం చేశారని చెప్పాలి. ఎందుకంటే 2,33,000 ఉద్యోగాలు ఏదైతే కల్పిస్తానని చెప్పి అప్పుడు ప్రభుత్వం యువత అందరూ నమ్మి వాళ్ళని ప్రభుత్వం నిలబెట్టడం జరిగింది. కానీ ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారని చెప్పి దగా చేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే కాదు, గొడ్డల పార్టీయే. కాబట్టి ఏదైతే ఈ యువత ఎంతో నిర్వహణతో ఈ కూటమికి చంద్రబాబు నాయుడు గారిని, అలాగే పవన్ కళ్యాణ్ గారిని, ముఖ్యంగా నారా లోకేష్ బాబు గారిని కూడా నమ్మి యువత అందరూ కూడా ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఓట్లేయడం జరిగింది. మొదటి సంతకం మెగా డిఎస్సీ పైన చేయడం జరిగింది. చేయడమే కాదు, ఇది ఒక ఛాలెంజ్ గా తీసుకుని మన ఐటీ శాఖ మంత్రి వర్యులు మన లోకేష్ బాబు గారు కూడా 148 రోజుల్లో దాదాపు 16,347 ఉద్యోగాలను భర్తీ చేయడం జరిగింది. దీని మీద ఏదైతే మన గొడ్డల పార్టీ ఉందో దాదాపు 240 కేసులు పెట్టడం జరిగింది. కానీ మన న్యాయ వ్యవస్థ ఒక గ్రీన్ సిగ్నల్తో వాళ్ళకి చెంపదెబ్బ కొట్టి మనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. దాదాపు మనం మెగా డిఎస్సి నిర్మించుకునే సంవత్సరం పూర్తి అయిపోయింది. మళ్ళీ మెగా డిఎస్సికి వెళ్ళకి రెడీగా ఉన్నాం. కానీ వీళ్ళకి ఏదైతే వైసీపీ గవర్నమెంట్ మళ్ళీ మెగా డిఎస్సికి వెళ్తే యువత మనం వైపు ఉండరు. ఎందుకంటే మనం గత పాలనలో యువతను ఎప్పుడు కూడా రోడ్ల మీద గంజా బ్యాచ్ ఇదే తయారు చేయలేదు. ఇప్పుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ యువతని ముందుండి నడిపించే కార్యక్రమాలు చేసేటప్పటికి వాళ్ళు ఇవాళ రోడ్లెక్కి డిఎస్సి మీద విషపూర్వక రాజకీయం చేస్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో